పిల్లలకి ఇప్పుడు ఆడపిల్లలకి మెన్స్ట్రువల్ పీరియడ్ ఈ నెలసరి గురించి ఇబ్బంది ఉంది అంటే ఆ ఇబ్బంది క్రియేట్ చేస్తుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళే. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో తల్లి పీరియడ్ గురించి ఇబ్బంది పడనప్పుడు, దాని గురించి డిస్కస్ చేయడంలో ఇబ్బంది ఫీల్ అవ్వనప్పుడు ఆ అమ్మాయికి ఎలా తెలుసు దాని గురించి ఇబ్బంది ఫీల్ అవ్వాలని? సో ఇదంతా మనం మన పిల్లలకి నేర్పిస్తున్నదే. పీరియడ్స్ వస్తాయి, వచ్చినప్పుడు ఇలా ఉంటుంది, మందులు అవసరం లేదు, నొప్పి ఉంటే భరించాలి ఎక్సెట్రా ఆర్ దాని గురించి ఒక టాబూ లాగా చేయడము. సో ఏ ఆడపిల్లైనా నెలసరి టైంలో, ఇది ఒక గైనకాలజిస్ట్‌గా చెప్తున్నాను, ఆ పిల్లకి నొప్పి ఉన్న వాంతులు లాంటి ఫీలింగ్ వచ్చినా లేదా పొట్టలో నొప్పొచ్చి తినలేక కక్కుతున్నా మీరు కంపల్సరీగా ఆ అమ్మాయికి నెలసరి టైంలో కంఫర్టబుల్గా ఉండటానికి సింపుల్ పెయిన్ కిల్లర్స్ ఇవ్వాలి. ఆ అమ్మాయి అలాగే నొప్పితో బాధపడుతూ ఇది అందరికీ వస్తుంది, నువ్వు కూడా ఈ నొప్పి భరించాలి అని చెప్తూ అలాగే స్కూల్కి పంపడం కరెక్ట్ కాదు. అండ్ అలాంటి టైంలో తీసుకోవాల్సిన శానిటరీ ప్రొటెక్షన్ కూడా మనము అందుబాటులో ఉండేలాగా చేయాలి. అదేదో ఒక తప్పు, అదొక టాబు, అది జరుగుతున్నప్పుడు ఇది చేయకూడదు, అది ముట్టుకోకూడదు, ఒక పక్కన కూర్చోవాలి, ఇలాంటివన్నీ ఇబ్బందులు పెట్టేది వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మమ్మలు నాన్నమ్మలు. సో మనము ఈ నెలసరి పట్ల అవగాహన పెంచి ఇదొక నార్మల్ బాడీ ఫంక్షన్ లాగా బిహేవ్ చేస్తే ఏ అమ్మాయి కూడా ఇబ్బంది పడ అవసరం లేదు.